క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. 9వ కీర్తన 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికంట ఆయన మహాదుర్గం అవుతున్నాడు. ఆయన ఆశ్రయించు వారికి ఆయన దుర్గముగా. ఈరోజు మన జీవితాల్లో నలిగిపోయిన పరిస్థితులు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు వెట్టి చాకిరి, ఐగుప్తు యొక్క భారాల కింద వారు నలిగిపోయారు. ఎవరు విడిపిస్తారు చెప్పండి? వాళ్ళని ఎవరు రక్షించగలరు? సుదీర్ఘంగా వారు బానిస బ్రతుకులు, ఏ గుర్తింపుకు నోచుకోలేదు. వారు యాదిక్యతలు లేవు వారికి. నిత్యం ఆ వెట్టి చాకిరే, ఇటుకులు కాల్చడం వారి పని. తగిన ఆహారం ఉండేది కాదు వారికి. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎంత మాత్రం ఉండేవి కాదు. భయంకరమైన జీవిస్తున్న వారు దేవునికి మొరపెట్టారు. వారి మొర దేవుని యొద్దకు చేరగా దేవుడు దిగొచ్చెను. మోషేతో అంటున్నావు, వారి మూలుగులు నా యొద్దకు వచ్చాయి. మోషే, వారిని విడిపించడానికి వచ్చాను అన్నాడు. నలిగిన వారికి, అవును ఆయనంట నలిగిన వారికి మహాదుర్గం. 10 అద్భుతాల ద్వారా మహాదుర్గమైన దేవుడు ఐగుప్తు బానిసత్వము నుండి వెలుపలకు తీసుకురావడం మాత్రమే కాదు, అరణ్యములో ప్రత్యక్ష గుడారం దేవుడు మహాదుర్గముగా వారి మధ్యకు వచ్చాడు. వారి మధ్య ఉన్నాడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారిని నడిపించాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో నీవు ఏ భారము కింద నలిగిపోయావు, ఏ పరిస్థితుల మధ్య నలిగిపోయావు, ఇక ఆశ అన్నది లేకుండా ఉన్నావా? ఇజ్రాయేల్ జీవితాలు కూడా అలాగే ఉండిపోయాయి. అయితే వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడే దిగి వచ్చాను. ఇది నాన్న హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను అర్థం చేసుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ యొద్దకు వస్తాడు. నలిగిన నీకు ఆయన మహాదుర్గముగా ఆయన ఉంటాడు అని ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యంలో అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు అన్నాడు. నిన్ను ఆశ్రయించిన వారిని ఈరోజు మీరు చేయాల్సింది అదే. ఆయన ఆశ్రయించండి. మనుషులను కాదు నమ్మాలి, అధికారులను కాదు నమ్మాలి, రాజులను కాదు నమ్మాలి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. ఎందుకు? ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు అని. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు అంటున్నాడు. అవును, ఈ దినాన ఎక్కడికో వెళ్ళారు, ఎవరినో ఆశ్రయించారు, ఎక్కడి నుంచో సహాయం వస్తుందని అనుకున్నారు, కానీ రాలేదు. నీకు సహాయం ఎంత మాత్రం నువ్వు పొందుకోలేకపోయావు. కారణం ఏంటో తెలుసా? మనుష్య మాతృలను నమ్ముకున్నావు, నరమాతృని నమ్ముకున్నావు. కానీ ఈ దేవుడు నరమాతృడు కాదు. అందుకే నేను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు. దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుణ్ణి ఆశ్రయించిన అనేక మంది వారి జీవితాల్లో ఏ రీతిగా సహాయాన్ని పొందారో మనం తెలుసుకున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండగలుగుతాం. దేవుణ్ణి ఆశ్రయించిన దావీదు ఏ రోజైనా ఓటమి పాలయ్యాడా? ఏ రోజైనా సహాయము రాకుండా ఉన్నాడా? ఆలోచించండి. దేవుణ్ణి ఆశ్రయించిన యెహోషాపాతు, దేవుణ్ణి ఆశ్రయించిన హిజ్కియా, దేవుణ్ణి ఆశ్రయించిన ఆస, ఇలా చెప్తూ వెళ్తే సహాయం రాకుండా ఉన్నదా? ఆలోచించండి. ఈరోజు నలిగిన నీవు, కృంగిన నీవు, విసికి వేసారిన నీవు, నీకు మహాదుర్గముగా ఉన్న దేవుని చూడు. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు అన్నాడు. ఈరోజు ఆయన నామాన్ని ఎరిగి ఉండండి. యేసు నామం అన్ని నామముల కన్నా పైనామం, సజీవుడైన నామం, క్రీస్తు యేసు నామం, ప్రోక్షించబడిన నామం. ఈ నామం ఎరిగిన వారు ఎరిగి ఉన్నాం. ఈరోజు ఆయన ఎరిగి ఉన్నప్పుడు
దేవుని ఆశ్రయించాలి, కానీ ఆయన శక్తిని ఎరిగి ఉన్నప్పుడు ఆయన శక్తిని ఆశ్రయించాలి, కానీ ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? అందుకే ఈ వాక్యం వింటున్నా నీవు ఆయన ఆశ్రయించండి. నీ పక్షముగా నిలబడే దేవుడు ఆయన, నీకు మహాదుర్గమైన దేవుడు. ధైర్యంగా ఉండండి, ఆయన నమ్ముకోండి. నీ కార్యాలు సఫలమవుతాయి, నీకు సహాయం కలుగుతుంది. నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు ఒక పాత్రగా మలచగలడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు మహాదుర్గమై ఉన్నాడు.